Every time I want to see you, my girl. సో డెమో చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా మీరు కూడా మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి అన్ని ఫైల్స్ని చేసుకోండి. క్యాప్కట్ని, టర్బో విపిఎన్ని, నేను వాడిన లిరిక్స్ని ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని మొదలు పెట్టే ముందు అందరూ కూడా లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్యాప్కట్లో చేయడానికి రీజన్ ఏంటంటే క్యాప్కట్ అనేది యూనివర్సల్, ఎవరికైనా పని చేస్తుంది. కానీ కైన్ మాస్టర్ చాలా మందికి పని చేయట్లేదు, వాళ్ళు ఎవరు చేసుకోలేకపోతున్నారు. మిగతా వీడియోలు కూడా కైన్ మాస్టర్లో చేస్తాను, ఇందులో కూడా చేస్తాను. సో కాబట్టి అందరూ కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. మీరు ముందుగా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్న టర్బో విపిఎన్ యాప్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ క్యారెట్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇది మన ఫోన్కి కనెక్ట్ అవుతుంది. ఇది ఒక విపిఎన్ అప్లికేషన్. మీ దగ్గర వేరే విపిఎన్ ఉంటే దాన్ని కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు క్యాప్కట్ అప్లికేషన్ని ఓపెన్ చేసుకున్నాను. ఇవి రెండు కూడా ఆల్ మెటీరియల్తోనే ఉంటాయి, చేసుకోండి. క్యాప్కట్ అనేది ప్లేస్టోర్లో దొరకదండి, కాబట్టి అందుకే మీరు ఆల్ మెటీరియల్ పైన క్లిక్ చేసి చేసుకోండి. ఓకేనా. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డౌన్లోడ్ చేయడానికి ఇచ్చిన లిరికల్ వీడియోని ఎక్కడికి డౌన్లోడ్ చేసుకున్నారు ఇక్కడ తీసుకొని హెచ్డి టిక్ చేసి యాడ్ పైన క్లిక్ చేయండి. ఓకే, చివరికి వెళ్తే ఎండింగ్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి కిందకి వెళ్తే డిలీట్ అని ఉంటుంది, డిలీట్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. ఇదే లిరికల్ వీడియోని క్లిక్ చేసి కింద మీకు ఎక్స్ట్రాక్ట్ ఆడియో అనే ఒక ఆప్షన్ ఉంటుంది, చూడండి. ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. ఇప్పుడు ప్లే చేసుకుంటూ వెళ్తే లిరిక్స్ ఎండ్ అయిపోతాయి. ఇక్కడ కరెక్ట్గా ఎండ్ అయిపోయిన దగ్గర పాయింట్ పెట్టి కరెక్ట్గా ఎండ్ అయిపోయిన పాయింట్లో లిరిక్స్ని పెట్టి నేను చూపిస్తాను. ఇలా పెట్టి లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ చేయండి, కట్ అవుతుంది. ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి డిలీట్ చేసేయండి. ఇక్కడ నుంచి లిరిక్స్, ఇక్కడ నుంచి ఫొటోస్ పెడదాం. ఈ లిరిక్స్ అయితే ఇలా వస్తాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, ప్లస్ పైన క్లిక్ చేశాను, ఫొటోస్ పైన క్లిక్ చేశాను, పైన ఆల్బమ్స్ పైన క్లిక్ చేశాను. నా ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఫోల్డర్ దగ్గరికి వెళ్తున్నాను. మీరు కూడా సేమ్ ఇదే విధంగా మీ ఫోల్డర్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఫొటోస్ని టిక్ చేయండి. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను, చూడండి. 1 and 2 3 4 5 ఇట్లా కొన్ని ఫొటోస్ని యాడ్ చేసుకొని చూపిస్తాను నేను మీకు. మీరు కూడా మీ ఫొటోస్ని ఇప్పుడు నేను యాడ్ చేస్తున్న విధంగానే యాడ్ చేయండి, టిక్ చేయండి. ఇక్కడ నేను టిక్ చేస్తున్నట్టు కొన్ని ఫొటోస్ టిక్ చేసి కింద హెచ్డి పైన క్లిక్ చేసి యాడ్ చేయండి. ఒకవేళ హెచ్డి లేకపోయినా ఏం కాదు, యాడ్ చేయండి, కానీ ఉంటుంది, చూసుకోండి. ఓకే, ఈ ఫొటోస్ అన్నీ కూడా క్లిక్ చేసి 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేసుకోండి. ప్రతి ఫోటోని కూడా సరిగా సైజ్ లేకపోతే 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి, ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి, చెక్ చేసుకుంటూ ఇట్లా కరెక్ట్గా జూమ్ చేసుకోండి. పాయింట్లోకి 2 ఫింగర్స్ పెట్టి ఫోటోని జూమ్ చేయాలి. ఇలా అన్ని ఫొటోస్ని చేసేయండి. చేసిన తర్వాత ఫోటోని క్లిక్ చేస్తే ఫోటో పైన టైమర్ చూపిస్తుంది 3 సెకండ్స్ అని. దాని చివర పట్టుకొని 1 సెకండ్కి డ్రాగ్ చేయండి, 1 సెకండ్కి డ్రాగ్ చేయండి వెనక్కి. ఇలా అన్ని ఫొటోస్ని 1 సెకండ్కి డ్రాగ్ చేయాలి, ఎందుకంటే యానిమేషన్ ఫాస్ట్గా ఉంటే చూడటానికి బాగుంది. ఈ విధంగా నేను చేస్తున్నాను చూడండి, 1 సెకండ్కి డ్రాగ్ చేసేయండి. ఇలా ఇప్పుడు నేను చేస్తున్నట్టు చేసేయండి. ప్రతి ఫోటోని కూడా వీడియోని కంటిన్యూ చేస్తూ మాట్లాడుతాను. అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేసని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా ప్రతి ఫోటోని చేస్తున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో క్యాప్కట్ గురించి చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి, చాలా ఉన్నాయి. ఇదే కాదు 1200 1300 వీడియోస్ చేశాను టోటల్. కైన్ మాస్టర్, ఎలైట్ మోషన్, పిక్సార్ట్, పిక్సెల్ ల్యాబ్ అన్నిటి మీద కలిపి. ఈ లాస్ట్ ఫోటోని మాత్రం దీని ఎండింగ్కి జరుపుతాను కరెక్ట్గా ఇలా. ఓకే, ఎక్స్ట్రా ఉన్న ఫోటోని క్లిక్ చేసి కింద డిలీట్ చేశాను. తక్కువ అయితే ఈ ప్లస్ పైన క్లిక్ చేసి యాడ్ చేసుకోండి. ఓకేనా. ఫొటోస్కి ఇప్పుడు యానిమేషన్స్ పెడదామా. ఫోటోని క్లిక్ చేయండి, కొంచెం జూమ్ చేసుకొని ఫోటోని క్లిక్ చేసి యానిమేషన్స్ అని వస్తుంది. యానిమేషన్స్ క్లిక్ చేస్తే స్టోర్ లోడ్ అవుతుంది. మీకు ఇక్కడ నో ఇంటర్నెట్ కనెక్షన్ అని వచ్చింది అనుకోండి, విపిఎన్ కనెక్ట్ అవ్వలేదని అర్థం. కాబట్టి విపిఎన్ కనెక్ట్ చేసుకున్నాకే ఇక్కడికి రండి. ఇక్కడ కాంబో అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి ఇది సెలెక్ట్ చేసుకొని చూద్దాం ఏది బాగుందో. ఓకే, ఇది బాగుంది, రైట్. ఇది మనకేంటంటే స్ట్రెచ్ అండ్ డిజార్ట్ అని ఉంది, ఇది సెలెక్ట్ చేసుకొని మళ్ళీ పైన ఫోటోని జరిపి మళ్ళీ ఇదే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ పైన ఫోటోని జరిపి ఇదే సెలెక్ట్ చేసుకోండి. అన్ని ఫొటోస్కి ఈ విధంగానే జరపండి. సారీ, ఇది ప్రతి ఫోటోకి ఒకే యానిమేషన్ పెట్టండి, చూడటానికి బాగుంటుంది. ఇలా నేను చేస్తున్నాను చూడండి.
ఈ విధంగా ఇది క్లిక్ చేయండి. ఇలా అన్ని ఫొటోస్కి ఇది పెట్టేసేయండి. ఇప్పుడు ఫస్ట్కి వద్దాం, ఒకసారి ప్లే చేసి చూద్దాం ఈ యానిమేషన్ ఎలా ఉందో తెలుస్తుంది. ఇలా వస్తుంది, సూపర్గా ఉంటుంది. మ్యూజిక్తో ఉంటే ఇంకా బాగుంటుంది. ఒక్క సెకండే పెట్టాను కావాలని, ఎందుకంటే యానిమేషన్స్ కోసం. ఓకే రైట్, చూడటానికి కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్ ఫోటో దగ్గరికి రండి, క్లిక్ చేయండి. పక్కకు వెళ్తే అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, ఓపెన్ చేసి సాచురేషన్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసి కొంచెం ఒక 20% ఇంక్రీజ్ చేసి కింద అప్లై టు ఆల్ అని ఉంటుంది. క్లిక్ చేసి అప్లై టు ఆల్ క్లిక్ చేసి ఓకే చేయండి. అన్ని ఫొటోస్కి ఈ కలర్ పెరుగుతుంది, చూడటానికి చాలా బాగుంటుంది. ఓకేనా, ఇప్పుడు తయారు చేయడం అయిపోయింది. టాప్లో ఈ సైజు పైన సెలెక్ట్ చేసుకొని 1080నా 4Kనా 720నా అని క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని సేవ్ పైన క్లిక్ చేయండి. మీ ఫోన్లోకి సేవ్ అవుతుంది. ఇది సేవ్ అయిన తర్వాత దీన్ని తీసుకొని వెళ్ళి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను కంప్లీట్ అయిన తర్వాత. అండ్ VPN కూడా డిస్కనెక్ట్ చేసి చూపిస్తాను. సేవ్ అయిపోయింది. డన్ పైన క్లిక్ చేశాను, మినిమైజ్ చేశాను, VPN ఓపెన్ చేశాను, ఇది డన్ పైన క్లిక్ చేశాను. ఓకే, ఇంటూ మార్క్ కింద డిస్కనెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను గ్యాలరీ ఓపెన్ చేసి మీకు ప్లే చేసి చూపిస్తాను. కెమెరా ఫోల్డర్ ఓపెన్ చేశాను. చూడండి, మీరు స్టార్టింగ్లో చూసిన డెమో ఇప్పుడు నేను క్రియేట్ చేసిన డెమో ఒకటే. చూడటానికి చాలా బాగుంటుంది మ్యూజిక్తో. లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.